सर्वोपनिषदो गावो गोगा गोपालनन्दनः पार्थो वत्स सुधीर्भोक्ता युद्धं गीतामृतं महत्. చదవండి గీత గారు. నిన్న ఎవరన్నా మిగిలిపోయారమ్మా? నిన్న ఎవరు మిగిలిపోయారు? ఎక్కడ నుంచి చదవండి. దైవాసుర సంపద. దైవాసుర సంపద చదువుతున్నారు. పేజీ 343 తర్వాత దైవాసుర చెప్పేస్తారా? ఓం శ్రీ పరమాత్మనే నమః. అథ షోడశోధ్యాయః దైవాసుర సంపద్విభాగయోగః. శ్రీ భగవానువాచ అభయం సత్వ సంశుద్ధిః జ్ఞానయోగ వ్యవస్థితిః దానం దమశ్చ యజ్ఞశ్చ స్వాధ్యాయస్తప ఆర్జవం. శ్రీ భగవానుడు పలికెను, నిర్భయత్వము, అంతఃకరణ శుద్ధి, తత్వజ్ఞాన ప్రాప్తికై ధ్యానయోగమునందు నిరంతర దృఢస్థితి అంటే సాత్విక దానము, ఇంద్రియ నిగ్రహము, భగవంతుని, దేవతలను, గురుజనులను పూజించుట, అట్టే అగ్నిహోత్రాది ఉత్తమ కర్మాచరణము, వేదశాస్త్రముల పఠన పాఠనమున వల మరియు భగవంతుని నామ గుణ కీర్తనములు, స్వధర్మాచరణము, అందరి కష్టములకు ఓర్చుకునుట, శరీర ఇంద్రియాలంతఃకరణముల సరళత్వము, ఆర్జవము. ఓం శ్రీ పరమాత్మనే నమః. అథ షోడశోధ్యాయః దైవాసుర సంపద్విభాగయోగః. శ్రీ భగవాన్ ఉవాచ అభయం సత్వ సంశుద్ధిః జ్ఞానయోగ వ్యవస్థితిః దానం దమశ్చ యజ్ఞశ్చ స్వాధ్యాయస్తప ఆర్జవం. ఇప్పుడు ఈ అధ్యాయంలో దైవ అసుర సంపత్ విభాగ యోగ, దైవ లక్షణాలు, అసుర లక్షణాలు. మరి మనం మానవులం కదా, వీళ్ళ గురించి తెలుసుకోవడం ఎందుకు? మనం మనిషి జన్మ కదా ఎత్తింది. తెలుసుకుంటే మనిషి జన్మ లక్షణాలు తెలుసుకోవాలి, కానీ మరి దైవ లక్షణాలు, అసుర లక్షణాలు ఎందుకు? అది మొదటి క్వశ్చన్, అవునా? కరెక్ట్. ఎటు వెళ్ళకూడదో, ఎటు వెళ్ళాలో, ఈ రెండు మనకు తెలిసేది. అంటే ఏమిటనమాట, ఈ మానవ జన్మ ఒక కూడలి, ఒక కూడల దగ్గర నిలబడతాడు ఎవరన్నా సరే. అక్కడి నుంచి ప్రయాణం సాగిస్తాడు, ఎడం పక్కగా కుడి పక్కగా. కూడలి అంటే తెలుసు కదా, జంక్షన్. ఒక రోడ్డు కాదు, రోడ్డు జంక్షన్ దగ్గర నిలబడిన జన్మ అన్నమాట మానవ జన్మ. అక్కడి నుంచి ఆయన రెండు దారులు కనబడతాయి. అందులో ఏ దారిని ఎన్నుకోవాలి, ఏ దారిని ఎన్నుకుంటే నేను ఎక్కడికి వెళ్తాను
అన్నది ముఖ్యమైన విషయం. అంతే కదమ్మా, మనకి జీపీఎస్ తెలియాలి కదా, దారి తెలియాలి కదా. అందులో 2 దారులు, ఒకటి దైవీ సంపద ఉండేటువంటి దారి, ఇంకొకటి అసుర సంపద. ఈ 2 ఏమిటి అని ముందు మనం తెలుసుకొని, అసలు దైవీ అసురు ఏంటి తెలుసుకొని, తర్వాత వాటి లక్షణాలు నాకు తెలుసుకొని, అవి లేకుండా ఉండాలంటే ఏం చేయాలి, అసురు లక్షణాలు లేకుండా ఉంటే ఏం చేయాలి, దైవ లక్షణాలు కావాలంటే ఏం చేయాలి అన్నది ఈ యొక్క అధ్యాయం యొక్క సారాంశం. ఇక్కడ ఏం చెప్తున్నారంటే, అభయం సత్వ సంశుద్ధి. అభయం, భయం లేకుండా ఉండడం. ఎందుకు భయం లేకుండా ఉండడం? భయంతో వచ్చిన ఇబ్బంది ఏమిటి? అభయంతో వచ్చేటువంటి గొప్పతనం ఏమిటి? భయంతో వచ్చే ఇబ్బంది ఏమిటి? భయం లేకుండా ఉంటే వచ్చేటువంటి లాభం ఏమిటి? చెప్పండి. మనశ్శుద్ధి అవుతుంది అభయం. అదే, ఎందుకు భయం ఉంటే నష్టం ఏమిటి? భయం లేకపోతే వచ్చే లాభం ఏమిటి? అహల్య గారు చెప్పింది కరెక్ట్. ఎవరైతే భయపడతారో వాడు తప్పులు చేస్తారు. భయంతో ఉండేవాడు ఎప్పుడు తప్పించుకోవడం కోసం తప్పులు చేస్తూనే ఉంటాడు, పిరికిగా ఉంటాడు, ధైర్యంగా ఉండడు. ఎవరైతే పిరికిగా ఉండి ధైర్యంగా లేకుండా భయంగా ఉంటారో వాళ్ళు జ్ఞానాన్ని పొందలేరు. యథార్థాన్ని గ్రహించే శక్తి ఉండదు. ఒకవేళ గ్రహించినా ఆచరించేటువంటి ధైర్యము ఉండదు. సో అభయం అన్నది చాలా ముఖ్యమైనటువంటి లక్షణం. అభయం అన్నది చాలా ముఖ్యమైనటువంటి లక్షణం. ఎవరిలో అయితే భయం ఉంటుందో వాళ్ళని మనం నమ్మకూడదు, కూడా నమ్మకూడదు. వాడు ఎప్పుడైనా సరే తప్పుడు పని చేస్తాడు, ఎప్పుడైనా సరే మనల్ని ముంచేస్తాడు, ఎక్కడో చోట ఎప్పుడైనా సరే మనకి ఇబ్బంది కలిగిస్తాడు. వాళ్ళు ఎవరన్నా కావచ్చు. వాళ్ళతో చాలా జాగ్రత్తగా ఉండాలి. తర్వాత సత్వ సంశుద్ధి. సత్వ అంటే సత్వ సంశుద్ధి అంటే అంతఃకరణ యొక్క శుద్ధి ఉంటుంది ఎవరికి? ఈ దైవీ ఉన్న వాళ్ళకి. అట్లాగే జ్ఞానయోగ వ్యవస్థితి అంటే మనం చూసాం కదా, జ్ఞానము అంటే ఆత్మజ్ఞానము, యోగము అంటే ఇప్పుడు పరమాత్మతోనే కలిసి ఉండడం, పరమాత్మతోనే ఉండి మన కాయేన వాచ మనసేంద్రియాలు అని అన్ని పనులు చేయడం. ఇవన్నీ కూడా స్థితం, అందులో స్థితుడై ఉంటాడు, కొద్దిగా కూడా అటు ఇటు చెల్లించడు. ఇప్పుడే మనం తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే, మానవ జన్మ యొక్క లక్ష్యాలు ఏమిటి అని మనకప్పుడు చెప్పుకున్నాం. ఎవరైనా గుర్తుంటే చెప్పండి. అసలు మానవ జన్మ పుట్టిన తర్వాత మనం చేయాల్సింది ఏమిటి? లక్ష్యాలు ఏమిటి? మనం చేయాల్సినది ఏమిటి? పనులు ఏమిటి? లక్ష్యం అంటే ఓకే, ముక్తి పొందడం, సత్కర్మలు. క్లూ ఇస్తాను, 3 ఉన్నాయి చేయాల్సినవి. 3 పనులు చేయాలి. ఎక్సలెంట్. యజ్ఞ, ఈ 3 చేయాలి. ఈ 3 చేయని వాడు అసురుడవుతాడు. ఈ 3 చేసిన వాడు దైవం వైపు ప్రయాణం చేస్తాడు. సింపుల్గా తెలుసుకోవాలంటే ఇక్కడ చెప్తుంది అదే, జ్ఞానయోగ అవస్థిత. ఎవరైతే జ్ఞానంలోనూ యోగంలోనూ కూడా స్థితుడై ఉంటాడో, ఎలా తెలుస్తుంది వాడు స్థితుడై ఉన్నాడని? ఇవన్నీ ఉంటాయన్నమాట వాళ్ళు అభయం ఉంటుంది, అంతఃకరణ శుద్ధి ఉంటుంది. అప్పుడు ఆ 3 చేయగలుగుతాడు. పంచయజ్ఞాలు చేయగలుగుతాడు. పంచయజ్ఞాలు ఉన్నాయి కదా అమ్మా. అందులో మానవ యజ్ఞం కూడా ఉంది, దేవయజ్ఞం ఉంది, పితృయజ్ఞం ఉంది, ఋషి యజ్ఞం ఉంది, జ్ఞానయజ్ఞం కూడా ఉంది. ఇన్ని యజ్ఞాలు మనం చెయ్యాలి. మనిషి పుట్టాక చేయకపోతే మనిషి కింద లెక్కలోకి రాడు వాడు. జంతువుకి బట్టలేసినట్టే వీడు. జంతువుకి వస్త్రాలు ధరించి అదేం అరుస్తుంది, కూస్తుంది, వీడు కొంచెం మాట్లాడతాడు, పాడతాడు. ఇంతే తేడా, పెద్ద తేడా ఏం లేదు జంతువుకి మనిషికి. అది అలాగే దానం కూడా చెయ్యాలి.
దానం కూడా చెయ్యాలి. అన్నదానం కావచ్చు, విద్యాదానం కావచ్చు, సత్రాలు అవి కట్టించి చెట్లు నాటడం కానీ ఏదైనా సరే దానం అన్నది మనం సంపాదించిన దాంట్లో ఇది నాది కాదు, భగవంతుడు ఇచ్చింది, మొత్తం నాకే చెందదు, ఇందులో కొంత నేను ఇంత ఎక్కువ నాకు ఇచ్చినందుకు తక్కువ ఉన్న వాళ్ళకి నేను దీన్ని దానం చేయాలి, వెనక్కి ఇవ్వాలి అనే ఆలోచన ఉన్నది దానం. మరి తపస్సు, నియమనిష్టలు. తపస్సు దేనికి? ఇంద్రియ నిగ్రహాల కోసం. దమము శమము కోసం తపస్సు. అప్పుడు కానీ మనం జ్ఞాన యోగ స్థితిలో ఉండలేము. మనిషి జన్మకి ఆ మూడు చేయకపోతే మనిషి జన్మ కింద రాదు. దానం మళ్ళీ ఇచ్చాడు ఆయన, దానం కూడా చెయ్యాలి. దమం అంటే ఇంద్రియ నిగ్రహం ఉండాలి. యజ్ఞ మళ్ళీ పెడతారా? యజ్ఞ. స్వాధ్యాయం, స్వాధ్యాయం ఇందులోకి వస్తుంది, జ్ఞానయజ్ఞంలోకి వస్తుంది. స్వాధ్యాయం ఇందులోకి వస్తుందమ్మా, జ్ఞానయజ్ఞం అది బ్రహ్మయజ్ఞం అన్న ఒకటే. అంటే బ్రహ్మ విద్య నేర్చుకోవాలన్నమాట. మనిషి పుట్టినవాడు మిగతా విద్యలు ఎన్ని నేర్చుకున్నా బ్రహ్మ విద్యను నేర్చుకోకపోతే అది మనిషి జన్మ కింద రాదు. అంటే బ్రహ్మజ్ఞానం అన్న అంటే బ్రహ్మజ్ఞానం తెచ్చుకోవాలన్నమాట. బ్రహ్మజ్ఞానం అంటే ముక్తి జ్ఞానం. అది తెచ్చుకుంటేనే దాన్ని మనం మనిషి జన్మ అంటాం. యజ్ఞశ్చ, యజ్ఞ చేయాలి. స్వాధ్యాయ తపః, తపస్సు చేయాలి. ఆర్జవం, ఇన్ని చేస్తూ కూడా మనిషి సరళంగా ఉండాలి. సరళంగా అంటే నిరాడంబరంగా ఉండాలి, డాంబికంగా ఉండకూడదు. తనకంటూ గుర్తింపు కావాలనే ప్రయత్నాలు అవి చేయకుండా నిరాడంబరంగా తను ఉండాలి అని భగవానుడు చెప్తున్నాడనమాట. నిర్భయత్వము, అంతఃకరణ శుద్ధి, భగవంతుని నామగుణ కీర్తనలు, స్వధర్మ ఆచరణ అందరూ కష్టములు ఓర్చుకోవడం. ఆర్జవం అంటే అది యాక్చువల్గా సరళంగా ఉండడం అంటే ఏంటి? మన స్వధర్మ ఆచరణ చేస్తున్నప్పుడు వచ్చే కష్టాలని ఓర్చుకొని ధర్మాన్ని తప్పకుండా, ధర్మం ఫాలో అవుతున్నప్పుడు కొన్ని కష్టాలు వస్తాయి. కష్టాలు అన్నం దాన్ని అవరోధాలు అంటాం. అవరోధం, నిరోధం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. వ్యతిరేకత వస్తాయి. వచ్చినా సరే ఆ ధర్మ మార్గాన్ని విడవకుండా ఎవరైతే వాటిని ఓర్చుకుంటూ శరీర ఇంద్రియ అంతఃకరణముల సరళత్వంతో ఉంటారో, అంటే సత్వగుణంలో ఉంచుతారో, వీటన్నిటిని కూడా సత్వగుణంలోనే ఉంచి అటు రజోగుణంలోకి తమోగుణంలోకి పోనివ్వకుండా సత్వగుణంలోనే తాను మెయింటైన్ చేస్తూ ఉంటాడో అలా ఉండాలి అంటున్నాడు. నెక్స్ట్ అహింస, సత్యమ, క్రోధః, త్యాగః, శాంతిరపైశునం, దయా, భూతేశ్వ లోలుప్తం, మాధవం, నీరజాఫలం. అహింస మనోవాక్కాయముల ద్వారా ఎవరికి ఏ విధంగానూ కష్టమును కలిగింపకుండా, సత్యము, యథార్థమైన ప్రియమైన భాషణము, అక్రోధము, తనకు అపకారం చేయు వారిపైన కూడా కోపము లేకుండా, త్యాగము, ధర్మాచరణమునందు కర్తృత్వాభిమానమును త్యజించుట, శాంతి, చాంచల్యం లేకుండా, ఐసునము, ఎవరిని నిందింపకుండా, దయ, అన్ని ప్రాణుల ఎడ నిర్హేతుక కృప, అలోలుత్వము, ఇంద్రియ విషయ సంయోగము ఉన్నను వాటిపై ఆసక్తి లేకుండా, మార్దవము, కోమలత్వము, శాస్త్ర విరుద్ధ కార్యాచరణమునకు వెనుకాడుట, సిగ్గుపడుట, అచాపలము, చేష్టలు చేయకుండా. ఇన్ని ఉన్నాయి. వీటితో పాటు ఇంకేం ఉండాలని చెప్తున్నాడు? అహింసా, సత్యమక్రోధః, త్యాగః, శాంతిరపైశునం, దయా, భూతేష్వలోలుప్త్వం, మార్దవం, హ్రీరచాపలం. అది అహింస. మన అహింస గురించి ఆల్రెడీ చెప్పుకున్నాం. అహింస అంటే ఎవరినో కొట్టడమో చంపడమో కాదు, మనోవాక్ ద్వారా, కాయముల ద్వారా, మూడింటి ద్వారా కూడా ఎవరికి ఎటువంటి బాధ, హాని కలిగించకూడదు. మనం అంటే ఏంటి? ఎట్లాగా? ఆలోచన ద్వారా. మనం అంటే మనసు అని తెలుసు, దాని ద్వారా అహింస లేకుండా చేయాలంటే ఏమిటి? ఆలోచనల్లో కూడా ఎదుటి వ్యక్తికి హాని తలపెట్టడం కానీ, ఎదుటి వ్యక్తి గురించి మనం
చెడుగా అనుకోవడం కానీ చేయకూడదు. వాక్ ద్వారా కూడా మనం ఇప్పుడు కూడా ఇంకోళ్ళకి బాధ కలిగించేలాగా మనం మాట్లాడకూడదు. అలాగే కాయం ద్వారా, శరీరం ద్వారా అలా తెలుసు, కొట్టడం, తిట్టడం, ఇవన్నీ కొట్టడం, చంపడం ఇలాంటివి చేయకూడదు. సత్యం అంటే యథార్థం, ఉన్నది ఉన్నట్టుగా తెలుసుకొని దాన్నే తెలిసిన దాన్నే మాట్లాడడం, తెలిసిన దాన్నే ఆలోచించడం, లేకపోతే తెలిసిన దాన్ని ఇంకో రకంగా వక్రీకరించి చెప్పకుండా ఉండడం. తెలిసిన దాన్ని మన సొంత భాషలో మన ఇష్టం వచ్చినట్టుగా దాన్ని మార్చేసి, దానికి రంగులు రాసేసి, మసాలా వేసి, వండేసేసి 10 మందికి పెట్టేసి చేయకూడదు. ఉన్నది ఉన్నట్టుగా యథార్థంగా ఉన్నట్టుగా చూసి, నీకు కనబడింది, నీకు ఎదురుగా కనిపించింది, దాన్నే నువ్వు ఆలోచించాలి, దాన్ని అలాగే మాట్లాడాలి. కానీ ఏదో మళ్ళీ మన వికారాలే చూసారా, ఏదో అంటారే శ్రీనాథుడి కవిత్వం కొంత, మన పైత్యం కొంత అని. అది నిజంగా అక్కడ ఉన్నది ఏదో కరెక్ట్గా ఒకటే ఉంటుంది, దానికి మనం రకరకాలుగా అల్లేసేసి, దానికి అల్లికలు కుట్టుకలు, అల్లికలు దానికి అంటించేసి, ఎంబ్రాయిడరీ చేసి మనం అటు ఇటు చేసేస్తాం. అది చేయకూడదు, అది పాపం. అక్రోధం అంటే కోపం అన్నది రాకూడదు. మనకు తెలుసు కదా ఆల్రెడీ, కామము క్రోధము 2 జంటకవులు. ఇవి 2 కూడా వినాశనానికి కారణం. ఈ 2 ముఖ్యమైనవి. ఎప్పుడన్నా సరే జీవితంలో పతనం అవుతున్నాము అంటే ఈ రెండిట్లో ఏదో బారిన పడ్డామని అర్థం. కోపం ఉండకూడదు, అంటే అపకారం చేసేవాళ్ళ మీద కూడా కోపం ఉండకూడదు. త్యాగం అంటే ఏంటి? ఆల్రెడీ పరమాత్మ చెప్పాడు మనకి, కర్మఫల త్యాగం అని చెప్పాడు, కర్మత్యాగం అని చెప్పాడు. అంటే ఎంత గొప్ప పని చేసినా అది నేను చేశాను కాదు, భగవంతుడు నాతో చేయించాడు. ఆ చేసిన పనికి వచ్చిన ఫలం కూడా గొప్పదైతే నా మీద వేసుకుని నేను గొప్పవాడు కాబట్టి నేను అయ్యింది అని అనకుండా అకర్మఫల త్యాగం, అది భగవంతుడు ఇచ్చినటువంటి ఫలము, భగవంతుడు నాకు ఇచ్చినటువంటి ఇది ఫలము అని చెప్పగలగాలి. అలాగే శాంతి. ఈ శాంతి అనేది చాలా కష్టమైన విషయం. శాంతిగా ఉండడం అన్నది చిత్త చాంచల్యం ఉండకూడదు. చిత్త చాంచల్యం అంటే, చిత్తం అంటే మనసు కూడా ఉంది కదా, మరి చిత్తంలో ఎందుకంటాం? మనసు ఏంటంటే అప్పటికప్పుడు వచ్చి ఆలోచనలు చేసేది మనసు. చిత్తం అన్నది లోపల ఉంటుందన్నమాట. అంటే ముద్రలు, మన బాగా ఎప్పటి నుంచో ఉన్నటువంటి బలమైనటువంటి ముద్రలు ఉంటాయి కదా మనసులో, వాటి చిత్తం అంటారు. అక్కడ చంచలత్వం ఉంటుంది ఎక్కువగా. ఎందుకు ఉంటుంది? మనం ఆల్రెడీ ఏదో చూస్తాం, అది యథార్థంగా చూసిన దాన్ని ఆ చిత్తం ఏం చేస్తుంది? ఇంకో రకంగా వక్రీకరిస్తుంది. అప్పుడు మనకి మనశ్శాంతి అనేది పోతుంది. అక్కడ డిస్టర్బెన్స్ వస్తుంది. చిత్తంలో డిస్టర్బెన్స్ వస్తుంది. చిత్తంలో డిస్టర్బెన్స్ని అశాంతి అంటారు. శాంతిగా ఉండాలంటే అక్కడ డిస్టర్బెన్స్ రాకూడదు. మరి చిత్తంలో డిస్టర్బెన్స్ రాకుండా అంటే ఏం చేయాలి? నేను ఏం చెప్పాను, ఎప్పటికప్పుడు జీవించాలి. అంటే మనకి ఏది వచ్చినా దాన్ని అలాగే తీసుకొని, భగవంతుడు ఇచ్చిన దానిగా తీసుకొని అలా వదిలేయాలి మళ్ళీ దాన్ని. అంతేగా దానివల్ల మనం ప్రభావం చెందకూడదు. ప్రభావం ఎప్పుడు చెందుతాం? చిత్తంలో మనకు ఆల్రెడీ ఇలా వెనక ఇన్ఫర్మేషన్ బోర్డు అంత ఉంటుంది. పేపర్లు చదివో, టీవీలు చూసో, లేకపోతే ఎప్పటి నుంచో సినిమాలు చూసో, ఎప్పటి నుంచో ఏదో చదివో, చుట్టాల ద్వారానో, బంధువుల ద్వారానో, సమాజం ద్వారానో, స్నేహితుల ద్వారానో, టీచర్ల ద్వారానో నానా రకాలటువంటి చెత్తంతా చిత్తంలో పేరుకుపోయి ఉంటుందన్నమాట. అది ఇప్పుడు కనబడదు. కానీ ఎప్పుడైతే మనసులో ఆలోచనలు వచ్చి యథార్థంగా చూడాలనుకున్నప్పుడు యథార్థానికి ఆ మురికి అంటుకుంటుంది వచ్చి. ఎప్పుడైతే దీనికి ఆ మురికి అంటుకుంటుందో మళ్ళీ శాంతి పోతుందన్నమాట. ఎందుకంటే ఎదుటివాళ్ళు అప్పుడు ఏం చేస్తాం? ఎదుటి వాళ్ళని అనుమానంగా చూడటం, లేకపోతే నెగిటివ్గా చూడటం, లేకపోతే వ్యతిరేకంగా చూడటం, ఈ రకంగా ఈ దృష్టి మారిపోతుందన్నమాట. ఎప్పుడైతే దృష్టి మారిపోతుందో మనకి శాంతి అన్నది ఉండదు. నెక్స్ట్ ఏంటమ్మా? అపైసునం అంటే ఎవరిని నిందించకుండా ఉండడం. దయ అన్నది అన్ని ప్రాణుల మీద నిర్హేతుకమైన కృప. అంటే అకారణమైనటువంటి దయ ఉండాలి. ఏదో కుక్కకి కాలు దెబ్బ తగిలితే దయ కలగడం అది కాదు. ప్రతి జీవి మీద కూడా దయ ఉండాలి. ఎట్లాగా? ఒక్క జన్మ ఇచ్చాడు పాపం ఈ జీవి, పోయిన నెక్స్ట్ జన్మ కన్నా మనిషి జన్మ వచ్చి వాడికి ముక్తి కలగాలి అని అట్లాంటి దయ ఉండాలన్నమాట.
దాని బతికినంతకాలం శుభ్రంగా దానికి కావాల్సిన నీరు ఆహారం కూడా దొరకాలి. ఈ రకంగా అలాగే ప్రతి దాని మీద ఒక దయారూపమైనటువంటి దయ ఉండాలన్నమాట. తర్వాత అలోలుప్త్వం అంటే ఏంటి? ఆసక్తి లేకపోవడం. లోలుప్తం అంటే ఏంటంటే బాగా ఆసక్తి అనమాట, బాగా ఇంట్రెస్ట్. అలోలుప్తం అంటే దానిపైన ఎక్కువ ఆసక్తి లేకపోవడం. అట్లాగే మార్ధవం, ఇది చాలా ముఖ్యమైన విషయం. మార్ధవం అంటే కోమలత్వం, సున్నితత్వం. చెప్పా కదా ఒకసారి ఉదాహరణ. ఒకసారి ఒక అధ్యాయంలో పువ్వు కోసేటప్పుడు ఇలా కోసేయకుండా చాలా ప్రశాంతంగా పువ్వు పోయారు. అక్కడ అర్థమైపోతుంది వీడు కోమలంత మనసున్నవాడా, దుర్మార్గుడా, రాక్షసుడా అనే విషయం అక్కడ పువ్వు కోసే విధానం తెలిసిపోతుంది. కూరగాయలు తరిగే విధానం కూడా తెలుస్తుంది. పట్ట 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 కైమా కొట్టినట్టు కొడుతుంటారు. తప్పది. చాలా చక్కగా, అది హింస కదమ్మా. ఒక కాయని మన చెట్టుని తీసుకొచ్చి మళ్ళీ దాన్ని మనం ముక్క చేసి తింటున్నాం. రాక్షసుల కింద లెక్క ఒక రకంగా. కానీ భగవంతుడు మనకు అది ఇచ్చాడు. వాటికి అంత కాన్షియస్ ఉండదు కాబట్టి మొక్కల్లో ఉండేటువంటి చేతనత్వం తక్కువ కాబట్టి జంతువులతో పోల్చుకుంటే అంతవరకు ఆయన ఇచ్చిన ఇది కృపే, ఆయన యజ్ఞంలో పార్ట్ కాబట్టి చేస్తాం. ఆహారం అదే. కానీ ఈ కోమలత్వంతో చేయొచ్చు కదా. అదే కృతజ్ఞతాభావంతో చక్కగా ఉండదు. టైం అయిపోతుంది వంట అవ్వాలి, ఏమిటి హడావిడి ఉండదు అక్కడ. హడావిడి ఏమి ఉండదు, హడావిడి. ఏదో మనసులో ఏదో ఉంటుంది. ఇక దీన్ని కైమా చేసినట్టు, మాంసం ముక్కలు కొట్టినట్టు కొడతారు దాన్ని. టప్ 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 సౌండ్, హడావిడి. ఒక పూజలా చేయాలి, చేస్తే అది ప్రసాదం అవుతుంది. అది కోమలత్వం అంటే. హడావిడి ఎక్కువ అంటే ఏంటంటే మనం ఉన్నామని నిరూపించుకోవాలి. మనం లేకపోతే పని అవ్వదని నిరూపించుకోవాలి అంతే. మనం లేకపోతే ఇక్కడ ఈ పని అవ్వదు అంతే అన్నట్టే దాని చుట్టూ అల్లేయాలన్నమాట. అదే ఏంటంటే చెప్పాడు కదా, ఏంటది? కర్తృత్వ భావన అంటే నేను చేశాను అనేటువంటి ఉండకూడదు, త్యాగం ఉండాలి అక్కడ. అది. అలాగే శాస్త్ర విరుద్ధ కార్యాచరణకు వెనకాడడం, హిరి అంటే సిగ్గుపడ్డం అనమాట. సిగ్గుపడడానికి ఏం చేయాలంటే అధర్మమైన పని చేసినప్పుడు సిగ్గుపడాలి, వెధవ పని చేసినప్పుడు సిగ్గుపడాలి. వాడు సిగ్గుపడలేదు, అందరూ కాలర్ ఎగరేస్తున్నారు. అధర్మమైన పని చేస్తే వాడు గొప్ప హీరో. ఇంకా అది వేరే అయిపోయింది, రోజులు మారినాయి. మనం కూడా మారిపోతే మనం అక్కడే ఉంటాం. రన్ ఆడతారు చూస్తారా, చుట్టూ బాల్ పెట్టి చుట్టూ పరిగెడుతూ ఉంటారు. అటాగా ఇక్కడే సంసార చక్రంలో తిరుగుతూ ఉంటాడు. ఎప్పటికీ వీడెళ్ళు పైకి వెళ్ళు, పడితే కింద పడిపోతాడు. ఇట్లా అచాపలము అంటే వ్యర్థ చేష్టలు చేయకుండా, అనవసరమైనటువంటి విషయాలు చేయకుండా ఉండడం. మనం అనుకుంటాం అనవసరంగానే ఏముందండి, ఏదో సరదాకండి అంటాం. సరదాకి లేదు, పాడు లేదు, సరదాకి ఏది లేదు. సరదాకి చేసేవాడు ఒక దేవుడే. మనిషి ఎప్పుడు సరదాకి చేయడు. సరదా లేదు నీకు అసలు. ఇది చాలా తప్పుడు మాట. అది అంటుకుంటుంది మనిషికి. సరదాగా లీలలు చేసే అవకాశం, అర్హత ఎవరికి ఉంది? కేవలం పరమాత్మకే ఉంది. మనకి లేవు సరదాలు, లీలలు. మనకి కేవలం ఉన్నదేంటి? కర్మలే ఉన్నాయి. లేదండి ఏళకోళం కూడా అంటుకుంటుంది నీకు. నువ్వు ఏళకోళం ఆడడానికి సమర్థుడు కాదు. ఏళకోళం ఆడకూడదు, ఎక్కిరించకూడదు, పరాచకాలు ఆడకూడదు, పరిహాసం చేయకూడదు. ఇవన్నీ హింస కింద వస్తాయి. అవి చేస్తూ కొట్టుకొని కూడా ఉన్నా తెలుసు కదా. ఏదో ఎడకూడగా అంత సీరియస్ అయిపోతావు అంటాడు సడన్గా మధ్యలో. అంటారా లేదా? ఎక్కడ మొదలైంది అది? వేళాకోళ దగ్గర మొదలైంది. అది పెద్ద పాపం. ఈ వేళాకోళాలు ఏంటది ఏంటంటారు, ఈ నాలుగు పదాలు చెప్పాను కదా, అవన్నీ కూడా మనం అర్హులం కాదు. మనిషికి అర్హత లేదు. అది సరదాలు, పరిహాసాలు ఇవి మనకి అర్హతలు లేవు. ఇవన్నీ కేవలం భగవంతుడు లీలల్లో పార్ట్ అంతే. మనుషులకి అది లేవండి. చాలా కోమలత్వంగా, చాలా చక్కగా, మాటే మంత్రంగా మాట్లాడగలగాలి. మనం మాట్లాడితే ఎదుటి వ్యక్తి హృదయాన్ని తాకాలి. వాడి మనసుకి తాకిందంటే గుణం రాసుకున్నట్లు లెక్క. నేను మనసుతో పనిచేస్తే ఎదుటి వాళ్ళకి మనసుకు తాకుతుంది. మనసులో ఎన్ని ఉంటాయి గుణాలు?
మూడు ఉంటాయి. నువ్వు సత్వగుణంతో మాట్లాడి ఉండొచ్చు, కానీ అప్పుడు రజోగుణంలో ఉంటాడు వాడు. అదేంటి అని మంచిగానే మాట్లాడాను కదా అంట, కానీ నువ్వు రజోగుణంలో ఉన్నావు ఆ టైంలో, నాకే తెలియదు కదా ఆ విషయం. వాడు ఎలా రెస్పాండ్ అవుతాడు, వెనక్కి రజోగుణంతో రెస్పాండ్ అవుతాడు. దీంట్రా బాబు అనుకుంటాడు వీడు. ఇది జరిగింది ఇది. నువ్వు మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా పద్ధతిగా మాట్లాడాలి. ఇది రామాయణంలో ఆంజనేయ స్వామి చాలా బాగా చెప్తారు. శ్రీరామచంద్రుడు లక్ష్మణుడు అడవికి వస్తారు కదా, కిష్కింద వైపు వస్తూ ఉంటారు సుగ్రీవుడికి సాయం కోరదామని. దూరంగా చూస్తాడు సుగ్రీవుడు. వాడు అసలే భంగపడి ఉన్నాడు, రాజ్యం పోయి ఉన్నాడు వాడు. ఆ కొండ కిష్కింద అదేంటిది, ఏ పర్వతం అది, కిష్కిందలో మూషిక పర్వతం ఉంటుంది, దాని పేరు ఏదో గుర్తురాట్లేదు. కాదు మీరు కాదు మూషిక సంథింగ్ లైక్ దట్ వస్తుంది, ఇదే నాకు గుర్తురాట్లేదు. ఆ పర్వతం మీద నుంచి చూస్తాడు దూరంగా. వదిలేండి, అది పర్లేదు, దాని గురించి విషయం ఏనంటే, ఆ దూరంగా ఇద్దరు మనుషులు కనిపించేటప్పటికి వాళ్ళ చేతిలో మునుల్లాగే ఉంటారు, చేతిలో విల్లమ్ములు ఉంటాయి కదా, ధనుస్సు ఉంటుంది. ఇది గమనిస్తాడు వానరుడు. చూసి సుగ్రీవు, రాజా ఎవరో ఇద్దరు నరులు వస్తున్నారు, ఋషుల్లాగే ఉన్నారు కానీ చేతిలో ఆయుధాలు ఉన్నాయి, బహుశా వాడు వాలి మన మీద యుద్ధానికి పంపించాడేమో వీళ్ళని, మాయవేషంలో వాడు అసలే మాయగాడు, మనల్ని అంతమొందించడానికి పంపించాడేమో అని అంటే, అప్పుడు చంపేయమంటాడు. ఏదో గొడవ అవుతుంది. తర్వాత హనుమంతుడు అంటాడు. హనుమంతుడికి మనం ఎన్నో నేర్చుకోవాలి, మాట్లాడే పద్ధతులు అన్నీ కూడా. తను లేదు అది మనం ఏ విషయం తెలియకుండా, ఎదుటి వ్యక్తి గురించి పూర్తిగా మనం తెలుసుకోకుండా ఎటువంటి చర్యకి పాల్పడకూడదు. అది మొదటి నీతి. అమ్మా నేను వెళ్ళి కనుక్కొని వస్తానని చెప్పి వెళ్ళి ఒక ముసలి వాడిగా, ఒక బ్రహ్మచారి పురోహిత పంతులు గారుగా వేషం వెళ్తాడు. కడుపడి మాట్లాడతాడు, ఎన్ని రకాలుగా మాట్లాడతాడు, చాలా బాగా మాట్లాడతాడు. అది రామాయణంలో, అది మీరు చదివి తెలాల్సిందే. అప్పుడు రాముడు గ్రహించి, నేను ఎవరు రాముడు అని చెప్పాక అప్పుడు ఆయన కాళ్ళకి దండం పెడతాడు అనమాట. తెలియదు కదా, రాముడు అని తెలియదు కదా. అప్పుడు రాముడు అంటాడు, లక్ష్మణ ఆవేశపడిపోతుంటాడు, ఇది పిచ్చి క్వశ్చన్ వేస్తున్నాడు, ఎవడు వీడు ముసలాడు అని చెప్పి. అప్పుడు రాముడు అంటాడు అనమాట, ఇంత చక్కగా మాట్లాడేది జ్ఞాని, ఇతను జ్ఞాని, మామూలు మనిషి కాదు. ఇట్లా మాట్లాడడం అన్నది కేవలం జ్ఞానికే సాధ్యం అవుతుంది, కానీ మామూలు వ్యక్తులకి సాధ్యం కాదు. అంటే అర్థం ఏమిటి, గుణాలతో మాట్లాడు. అతను ఆత్మ తాకేలాగా మాట్లాడతారు. ఎవరైతే ఆత్మ తాకేలా మాట్లాడడం కళ నేర్చుకుంటారో వాళ్ళు మాత్రమే శాంతిగా ఉంటారు. మిగతా వాళ్ళు ఎప్పుడైనా అశాంతిగానే ఉంటారు. ఎందుకంటే గుణం వెళ్ళి గుణంతో మాట్లాడుతూ ఉంటుంది ఎప్పుడు, ఏదో గుణం, ఆ గుణాల క్లాషే అశాంతికి కారణం. ఇక్కడ అదే చెప్తున్నాడు, వ్యర్థ చేష్టలు చేయకుండా ఉండాలి. ఆ వ్యర్థ చేష్టల్లో ఈ పరిహాసాలు, పరాచికాలు, పిచ్చి ఆటలు, సమయ సందర్భం లేని పిచ్చి ఆటలు అది గొడవ వస్తూనే ఉంటుంది. ఎందుకంటే ఆటలు మనం ఆడేవి కావు. అయితే పిల్లలు ఆడాలి, లేదు అంటే ఆ పరమాత్మ ఆడాలి. చేష్టలు ఎవరు చేయాలి, పిల్లలు చేయాలి. ఇంకెవరు చేయాలి, లీలలు పరమాత్మ చేయాలి. మనం ఆట ఆడుకుంటే కొట్టుకుంటాం, తప్పదు. పెద్దవాళ్ళకి ఆట అన్నది మాటే లేదు. గ్రహించండి, ఇది గ్రహించండి. ఇది ధర్మ సూక్ష్మం. ఇది తెలిసిన వాళ్ళు జీవితాన్ని చక్కగా మలుచుకోగలుగుతారు. కొన్ని చిన్న విషయాలు అర్థం కావు మనకి, తెలియక తోపాటు చేసేస్తూ అర్థం కాక నిలబడిపోతాం. ఏం చేయాలో దిక్కుదోస పరిస్థితిలో ఉంటాం. అందుకే స్వాధ్యాయం అవసరం, సత్సంగాలు అవసరం. ఎవరైతే సత్సంగాలకు వెళ్ళి స్వాధ్యాయం చేస్తూ ఉంటారో వాళ్ళకి మాత్రమే ఆత్మ కనబడుతూ ఉంటుంది, ఆత్మ దర్శనం అవుతుంది. మిగతా వాళ్ళకి ఆత్మ దర్శనం ఎట్టి పరిస్థితిలో కాదు. చెప్తాడు, ముందుకెళ్ళే కొద్ది చెప్తాడు ఎందుకు కాదు, కానీ వాళ్ళు ఎట్లా ప్రవర్తిస్తారో కూడా చెప్తాడు. వాళ్ళంతా అసురుల కింద వస్తారు. ఎవరైతే ఆత్మజ్ఞానం తెచ్చుకోవడానికి ప్రయత్నించారో వాళ్ళంతా అసురుల కింద వస్తారు. నెక్స్ట్, ఓ అర్జున, తేజస్సు, క్షమ, ధైర్యము, శౌచము, బాహ్యశుద్ధి, అద్రోహం, ఎవరిపైనను శత్రుభావము లేకుండా, అమానిత్వం, తాను పూజ్యుడనని అభిమానము లేకుండా మొదలగునవన్నీ దైవీ సంపద గలవాని లక్షణములు. ఇప్పటివరకు చెప్పినవన్నీ దైవీ సంపద ఉన్న వాళ్ళ యొక్క లక్షణాలు ఇవన్నీ కూడా. తేజ, క్షమా, ధృతి, శౌచం,
అద్రోహో నాతిమానితా భవంతి సంపదం దైవీం అభిజాతస్య భారత. ఇంకా లక్షణాలు చెప్తూ తేజస్సు ఆల్రెడీ తేజస్ గురించి చాలా మాట్లాడుకున్నాము. తేజస్ దేనివల్ల వస్తుంది? మనసు వలన వస్తుందా? బుద్ధి వలన వస్తుందా? గుణాల వలన వస్తుందా? జ్ఞానం వలన వస్తుంది. జ్ఞానం వలన ఎక్కడ వస్తుందా ప్రకాశం? మనసులో వస్తుందా? బుద్ధిలో వస్తుందా? ఆత్మలో వస్తుందా? ఆత్మలో ఆ ఆత్మ ప్రకాశాన్నే తేజస్సు. ఎవరైతే తేజస్సు కలిగి ఉంటారో వాళ్ళ ముందు ఈ గుణాలన్నీ కూడా తల వంచుతాయి. గుణాలన్నీ కూడా తల వంచుతాయి. ఆ గుణాలు తాకిడి వీళ్ళ మీద ఉండదా అంటే ఉండదు. ఎదుటి వాళ్ళు గుణాలు ప్రదర్శించడానికి ప్రదర్శిస్తారు. దీని అర్థం ఇంకోలా అనుకోకూడదు అనమాట. వీళ్ళు ఎదురుగా గుణాలు ఉండవు అంటే గుణాలు ఎవరు ప్రదర్శించరని కాదు. వాళ్ళ గుణాలతో ప్రదర్శిస్తున్నాడంటే వాడి స్వభావం అది. వాడు తేజస్సు లేదు ఇంకా వాడికి, వాడు అట్లాగే ఉంటాడు. కుక్కొచ్చి మురుగుతూ మీద పడుతూనే ఉంటుంది, కానీ వీడికేమీ కాదు. అదేం కరవదు, అరుస్తూ ఉంటుంది అంతే. అర్థమైంది కదా? కుక్క కరవడానికి అరవడానికి తేడా ఉంది కదా. దాని స్వభావం కొద్దీ అరుస్తూ ఉంటుంది, కానీ కరవలేదు. ఎందుకంటే తేజస్సు ముందు దాన్ని కరవడానికి భయం వేస్తుంది. దాని స్వభావాన్ని ప్రదర్శిస్తూ ఉంటుంది, మురుగుతూ ఉంటుంది, కానీ కరిచే సాహసం చేయలేదు. అది తేజస్సుతో ఉన్నటువంటి గొప్పతనం, తేజస్సులో ఉన్నటువంటి మహిమ. అది చెప్తున్నాడు. ఎవరికైతే ఈ దైవీ సంపద ఉంటుందో వారిలో తేజస్సు ఉంటుంది. క్షమాగుణం ఉంటుంది. క్షమాగుణం అంటే చాలా గొప్ప గుణం. క్షమాగుణాన్ని మించిన గుణం లేదు. క్షమ అంటే మర్చిపోవడం కాదు, ఫర్గివ్. అసలు గుర్తే పెట్టుకోపోవడం. అసలు అది ఎప్పుడు జరిగిందో కూడా తెలియదు. అది అసలు ఆ మనిషి చూస్తే అది గుర్తు రాకూడదు. అది క్షమ. ధృతి అంటే ధైర్యం. చెప్పా కదా, ధీ అన్న ధృతి అన్న ధైర్యం. అభయం ఎలాగో ధైర్యం అట్లా. శౌచం బాహ్య శుద్ధి, అంతఃకరణ శుద్ధి కూడా వస్తుంది ఇందులో. ఎందుకంటే ఈ శుద్ధి అనేది చాలా ఇంపార్టెంట్. శుద్ధి లేనిదే మనకి ఏది కూడా నిర్మలత్వం రాదు. నెక్స్ట్ అద్రోహ, ఎవరికి ద్రోహం తలపెట్టకూడదు. ఎవరికి ద్రోహం చేయాలని అనుకోకూడదు. తర్వాత నా అతిమానిత. అతిమానిత అంటే అత్యంత అభిమానం. వాడికి విపరీతమైనటువంటి ప్రేమ, అభిమానం. వాడే గొప్పవాడిగా భావన. వాడికి వాడే ఎంత గొప్పవాడిగా ఫీల్ అయిపోతూ ఉంటాడు. ఆ ఫీలింగ్ లేదే వాడు ఉండలేడు. వాడు ఉండదు. దానికోసం ఏం చేస్తాడు? దానికోసమే బతుకుతాడు. ఏం చేస్తాడు కాదు, అభిమానం కోసమే బతుకుతాడు. ఇవాళ రేపు మీరు చూస్తారుగా రాజకీయాల్లో, వాడు ఆ పదవి లేనిదే బతకలేడు, ఉండలేడు. పదవి లేనిదే వాడు ఉండలేడు. అందుకని వాడికి అభిమానం వాడికి అలా ఉంటుందన్నమాట. అంటే వాడు రోడ్డు మీదకి వచ్చాయంటే నలుగురు అలా అంటుండాలి, లేకపోతే వెనకాల నలుగురు నడుస్తుండాలి. ఈ ఏదో ఉంటాయి పిచ్చి ఆలోచనలు వాడికి. అభిమానం కోసం వాడు ఐదో పదవులు ఇరుక్కుంటుంటాడు. ఏదో పదవి ఇవ్వడం చాలని అంటాడు అంతే. ఎందుకంటే వాడికి అభిమానం కావాలి. నా పదవి మీద అంటే అది లేకుండా ఉండలేడమ్మా. అది మనం ఎవరిని తప్పట్టకూడదు. ఇక్కడ నేను లక్షణం చెప్పుకొని వదిలేయాలి అంతే. నేను ఉదాహరణ కోసం కొన్ని చెప్తా, కానీ మీకు వాళ్ళ సంగతి మనకు అనవసరం. వాడి గురించి ఎక్కువ ఆలోచిస్తే ఆ మురికి ఆ మురికి మనకు అంటుకుంటుంది. అది చాలా జాగ్రత్తగా ఇది మురికి అని తెలుసుకొని వదిలేయాలి, కానీ ఆ మురికి గురించి ఎక్కువ ఆలోచించామంటే అది మనకు అంటుకుంటుంది. కాబట్టి ఎక్కువ ఆలోచించకూడదమ్మా. ఉదాహరణ కోసం చెప్తున్నా. వాళ్ళ అభిమానం లేకుండా ఉండలేరు పాపం. అదొక జబ్బు. ఏం చేస్తాం, అది అసురు లక్షణం. అందుకని చూసారా, కోతి ఈ కొమ్మ నుంచి ఆ కొమ్మ మీద మధ్యలోకి ఆగదు. అది మధ్యలోకి నేల మీద కాసేపు రెస్ట్ తీసుకుందాం అనుకోదు. ఈ కొమ్మ మీద నుంచి మళ్ళీ ఇంకో కొమ్మ మీద దూకుద్ది. కానీ దానికి ఏదో ఒకటి ఉండాలి.
అట్లాగే వీళ్ళకి కూడా ఏదో ఒకటి ఉండాలి, లేకపోతే వాళ్ళు ఉండలేరు. అలా ఉండకుండా ఉండడం నా అతిమానిత, అలా ఉండకూడదు. నెక్స్ట్ దైవీం సంపద. ఇలాగ దైవీ సంపద ఉన్న వాళ్ళని లక్షణాలే ఇవన్నీ ఉంటాయి అని చెప్పాడు. చాలా ఉన్నాయి కదా దైవీ సంపద లక్షణాలు. కాబట్టి ఈ లిస్ట్ అంతా మీరు రాసుకొని ఒకటి టిక్ పెట్టుకోవాలి, ఒక పేపర్ మీద రాసి పెట్టుకోవాలి. ఇవన్నీ మీ బ్యాగ్లోనో పర్సులోనో ఎప్పుడో మీతో క్యారీ చేయాలి. మొదట్లో సాధనలో ఒక్కో టిక్ దాని చుట్టూ టేబుల్ వేయాలి. టేబుల్ అంటే మన ఇప్పుడు రాస్తారా యాక్సిడెంట్ రిజిస్టర్ ఉంది కదా, ఈ పక్కన పేర్లు రాస్తాము, ఈ పక్కన 1 2 3 4 30 గళ్ళు ఉంటాయి, 30 గీతలు ఉంటాయి. ఈ లక్షణాలన్నీ లైన్గా రాయాలి పేర్ల కింద. అమ్మా రాసి ఇవాళ రేపు మొదలు పెడుతున్నాను అనుకోండి, 30 రోజులు రాసుకోండి. ఇందులో ఏ లక్షణం ఉంటే ఆ లక్షణం టిక్ పెట్టండి, లేదు అంటే క్రాస్ పెట్టండి. మీకు మీరే పెట్టుకోవాలి, ఎవరు చూపించాల్సిన పని లేదు, చెప్పాల్సిన పని కూడా లేదు. ఇది మీకు సెల్ఫ్ చెక్ అనమాట. అప్పుడు మీకు అర్థమవుతుంది ఎక్కడ వీక్ నేను. మళ్ళీ ప్రతిరోజు చేయాలి. ఇవాళ టిక్ పెట్టింది రేపు ఉండకపోవచ్చు. ఈ టిక్ పెట్టాం కదా, ఈ క్వాలిటీ క్షమ అని దాన్ని టిక్ పెట్టాం కదా అంటే ఎవడో నీకు నచ్చిన వాడిని క్షమించుంటావు, నచ్చని వాడికి వాడు కనపడంగానే క్షమ పోతుంది అక్కడ మళ్ళీ ఇది ఇవాళ నేను దీనికి లోనయ్యాను, క్షమ నాలో రాలేదు. ఇట్లా మీరంతా చివరి వరకు నెలంతా వేసుకొని నెలలో చూసుకోవాలి. నెలలో ఎన్ని రోజులు నేను క్షమతో ఉండగలిగాను, ఎన్ని రోజులు అహింసతో ఉండగలిగాను, ఎన్ని రోజులు నా అతిమానంతో ఉండగలిగాను. ఈ రకంగా చేసుకుంటే మీకు ఈజీ అవుతుంది సాధన. ఏమా నెక్స్ట్ గర్భము ఉండితనం, అభిమానం, క్రోధము, కాలుష్యము, మాటల ఎందును చర్చల ఎందును కఠినత్వము, అజ్ఞానము మొదలగునవి అసలీ స్వభావం గలవాడి లక్షణములు. దంభో దర్పోభిమానశ్చ క్రోధః పారుష్యమేవ చ అజ్ఞానం చాభిజాతస్య పార్థ సంపదమాసురీ. చూసారా, శ్రీకృష్ణ పరమాత్మ కూడా గ్రహించాడు మనకు తెలిసిపోద్దమ్మా ఆటోమేటిక్గా. మనం కనుక ఈ సాధనలో ఉంటే, ఇందాక ఏమని చెప్పాను, అసురుడు లక్షణాలు ఎక్కువ మనం ఆలోచించకూడదని చెప్పే కదా. ఏదో జస్ట్ ఇది అసురుడు లక్షణం అని చెప్పి అలా గుర్తించి వదిలేయాలి. కానీ వాళ్ళ గురించి జపం మొదలు పెట్టారంటే మనం కూడా అది అయిపోతాం. వాళ్ళ గురించి ఎక్కువ అనుకుంటూ ఉంటే అర్థమైందమ్మా. చాలా తక్కువ అనుకోవాలి వాళ్ళ గురించి. వాళ్ళకి ఎంత గౌరవం ఇవ్వాలి అంత గౌరవం ఇచ్చేసి పక్క వెళ్ళిపోవాలి. వాడితో కూర్చొని మీరు చాలా గొప్పవాళ్ళు అండి అదని వాడు నాకు నమస్కారం పెడితే నాకు పెడతాడులే పక్కాడని చెప్పి వాడి పక్కనే కూర్చొని వాడికి వచ్చే ప్రతి నమస్కారం పెడుతుంటాడు. ఈ పక్కన ఇటు ఉన్నాడు కదా, నాకు కూడా సార్ బాగున్నారని ఒకటి అంటాడు. సర్లే వాడి పద్ధతి నాకు 2 తగ్గుతూ లేని ఈడొక అభిమానం. భలే ఉంటాయి, తమాషాగా ఉంటాయి మనుషుల యొక్క వ్యవహారాలు చూస్తే. నేనైతే నవ్వుకుంటా. శ్రీకృష్ణ పరమాత్మ అదే చెప్తున్నాడు. ఇన్ని చెప్పి దైవీ లక్షణాలు అసురుడు లక్షణాలు ఒక శ్లోకం చెప్పాడమ్మా. అది నేను అనేది. ఆయన కూడా ఎక్కువ చెప్పదలుచుకోవాలి అసురు లక్షణాలు, అనవసరం. గీత యొక్క సారాంశం ఏమిటి? నువ్వు యోగి అవ్వడం, ముక్తిని పొందడం. అంటే అవి ఎక్కువ ఆలోచించాలి. కానీ ఈ కిందకి పోవడానికి అధోలోకాలకు పోవడానికి పెద్ద దాని గురించి చర్చ, ఆ జ్ఞానం నాకు అవసరమా? అందుకని వాళ్ళ గురించి కేవలం ఒకే ఒక్క శ్లోకంలో ముగించేశాడు. అంటుకోలే దాన్ని. ఏం చెప్తున్నాడయ్యా? దంభం అంటే కపటం అనమాట. దంభం అంటే అది ఫాల్స్ కదా, అది యథార్థం కాదు. అది నటిస్తాడు వాడు ఇట్లాగా. దంభంగా ఉంటాడు వాడు. అదంతా కూడా నటన, అది యాక్చువల్గా నిజం కాదు. అలాగే దర్పం, దంభం ఉంటుంది, దర్పం ఉంటుంది. దర్పం అంటే ఏంటి? అంటే వీడు ఎదుటివాడికి కన్నా ఎదుటివాడు మామూలుగా ఇలా కూర్చున్నాడు అనుకో, ఇలా కూర్చుంటాడు. వాడికన్నా కొంచెం ఎక్కువ అనమాట. లేకపోతే వాడు కొంచెం కాలు మీద కాలేసి కూర్చున్నాడు పొరపాటున, ఏదో ఇలా చూస్తాడు కాలు మీద కాలేస్తున్నాడు అని చెప్పి. వాడు కొంచెం పెద్ద చైర్ దాని మీద కూర్చుంటాడండి.
పిచ్చి పిచ్చిగా కూతులా బిహేవ్ చేస్తాడు వాడు. మీరు గమనించండి, ఎక్కడ గమనిస్తే నవ్వుకోవచ్చు. అది వాడి దర్పం, అభిమానం. దాని గురించి చాలా మాట్లాడుకున్నాం ఇందాక. క్రోధము, కోపము, పారుష్యము, లేనిపోని పౌరుషం. నేను చాలా పౌరుషం, నా పౌరుషం ఎక్కువ ఉండి అసలే అంటాడు. పౌరుషం కాదు, పాడు కాదు. నువ్వెవడు పౌరుషంగా ఉండడానికి? ఎవడికి లేదు పౌరుషం, అందరికీ పౌరుషాలు ఉంటాయి. కానీ వీటి ప్రత్యేకంగా చెప్పుకుంటుంటాను చాలా పౌరుషం ఎక్కువ అండి అంటే మాటల యందు చేష్టలందు కఠినత్వం. అలాగే అజ్ఞానము. వీళ్ళకి అజ్ఞానం అపరిమితంగా ఉంటుంది. వాళ్ళకి ఉన్నదే అజ్ఞానం, జ్ఞానం అన్నది ఉండదు. జ్ఞానం అన్నది ఉండదు. ఇవన్నీ కూడా ఆసురీ స్వభావం ఉన్న వాళ్ళ యొక్క లక్షణాలు. ఇది కాస్త కోస్త మనలో కూడా ఉంటుంది. కాబట్టి వీటిని తగ్గించుకొని వాటిని పెంచుకోవాలి. నెక్స్ట్ దైవీ సంపద్విమోక్షాయ నిబంధాయాసురీమత మాసుచః సంపదం దైవీం అభిజాతోసి పాండవ. మనకు వచ్చినట్టు అర్జునుడికి కూడా వచ్చింది. ఆశీ లక్షణాలు విన్నాక మనలో ఉన్నాయా అని చెక్ చేస్తున్నాం, చూసారా? అలాగే అర్జునుడు కూడా ఒకసారి ఆగి నాలో ఉన్నాయా అని అనుకుంటుంటే కృష్ణుడు గ్రహించి, లేదు నీ దగ్గర అది ఏం లేదు, నీ దగ్గర నీ దైవీ సంపదలే ఉన్నాయని చెప్తున్నాడు అన్నమాట. అర్జున, ఈ దైవీ సంపద అన్నది ముక్తిదాయకము, అది నిన్ను విముక్తుని చేస్తుంది సంసార చక్రం నుంచి. ఈ ఆసురీ సంపద బంధహేతువు. చెప్పే కదా, మా బంధువులు కాదు, బందికానాలు అయిపోతారు అన్నమాట. ఏమవుతారు ఈ బంధువులు బందిఖానాలు అయిపోతారు. అదే చెప్తున్నాడు, బంధహేతు అయిపోతుంది. నీవు దైవీ సంపదతో పుట్టినాడు శోకించగా అన్నాడు, హామీ ఇచ్చాడు. అయినా నువ్వు అందులో లేవులే. ఇప్పుడు మనందరం ఎలాగైతే హామీ ఇచ్చుకుంటున్నాం ఒకళ్ళు సత్సంగంకి వచ్చారంటేనే దైవీ సంపద ఉన్నట్టమ్మా, కాస్త కూస్తో, అందులో అనుమానం లేదు. కాకపోతే మిమ్మల్ని మీరు పూర్తిగా చెక్ చేసుకోవాలి. సాధారణ నేను చెప్పాను, వచ్చేసారమ్మా మీరు, చాలా వరకు వచ్చారు. కానీ నేను చెప్పిన సాధనలు మీరు కొట్టిపడేయకుండా, నేను చెప్పింది ప్రతి మాటని, ఎవరైతే నేను సత్సంగంలో చెప్పిన ప్రతి మాటని సీరియస్గా తీసుకుంటారో వాళ్ళకి ఈ ఏంటంటారు, ఈ ఆధ్యాత్మిక సాధన పీస్ ఆఫ్ కేక్ వాక్ అనమాట. చాలా సులభం. ఏదో అక్కడక్కడ విని పైన వినేసేసి అట్లా ఉన్న వాళ్ళకి చాలా కష్టం. నేను చెప్పాను కదా, అది సాధన చెప్పాను. మరి ఇంటికి వెళ్ళి ఇవన్నీ చెప్పి రాసుకొని టేబుల్ తయారు చేసి పెట్టుకోండి, రోజు కనబడేలా పెట్టుకోండి, అది చేతిలో పెట్టుకోండి, దాన్ని టిక్ పెట్టుకోండి నిర్మోహమాటంగా. ఒక నెల రోజుల్లో మీలో మార్పు రాకపోతే అప్పుడు నాకు చెప్పండి. మీరు అన్నారు కదా, అది మమకారం అన్నదాన్ని అదేదో మీరు తీసేయమని అంటలేదమ్మా. నేను మమత్వం ఉంచండి, కోమలత్వం లాగా. కారం వద్దు దానికి, కొంచెం మసాలా ఎక్కువ వేయద్దు. మమత్వంలో కొంచెం కారం ఎక్కువ వేసేయద్దు. మమత్వంతో ఉండండి, తప్పులే. మరీ ఓవర్గా వెళ్ళకూడదు. అహం ఉండొచ్చు కొద్దిగా. అహం అంటే నేను, నా సెల్ఫ్ రెస్పెక్ట్, ఆత్మగౌరవం కొంచెం ఉంటుంది కదా. అహంకారం వద్దు. ఆ కారాలు కొద్దిగా తగ్గించండి. చెప్తారు కదా డాక్టర్ గారు, అయ్యా మీకు బీపీ ఉంది, కొంచెం కారం ఉప్పు తగ్గించండి అంటాడు కదా. అలాగే తీపి, మరి ఓవర్గా తీపొద్దు, కొంచెం బ్యాలెన్స్డ్గా ఉండండి. దేని ఎంతవరకు చూడాలో అంతవరకే చూడండి, అక్కడికి ఆగిపోండి. ఒక కర్తవ్యంగా చూడండి, లేకపోతే అది బందిఖానా అయిపోతుంది. అందులో మళ్ళీ మీరు బయటికి రాలేరు. ఎందుకు రాలేరు? ఒకసారి బందిఖానాలో వెళ్ళిపోయిన తర్వాత దాన్ని తీసే తాళం మన దగ్గర ఉండదు, ఎవరి దగ్గర ఉంటుంది. మనల్ని ఎవడైతే బందిఖానాలో తోసేసాడో వాడి దగ్గర ఉంటుంది. నువ్వు ఎవరితో అయితే బంధం బాగా పెట్టుకొని బందిఖానాకి వెళ్ళిపోయావో, నిన్ను బందిఖానాలో రిలీజ్ చేయాలంటే వాడు చేయాలి, నువ్వు చేసుకోలేవు. ఇక నీ వల్ల కాదు. అందుకని బంధం నుంచి పేరు చెప్పి బందిఖానాలో దూరిపోకూడదు. దాన్ని నెమ్మదిగా బంధం నుంచి బయటకు వచ్చే ప్రయత్నం చేసి ఆ బంధాన్ని పరమాత్మతోనే పెట్టుకోవాలి. కేవలం పరమాత్మతోనే బంధం ఉండాలి.
ఇంక మిగతాదన్నీ కూడా కర్తవ్యం ఉండాలి. ఏదో భూమి మీదకి వచ్చినందుకు గాలి పీలుస్తున్నట్టుగా, ఆకలిస్తుంది కాబట్టి అన్నం తింటున్నట్టుగా, సరే పెళ్ళైంది కాబట్టి మొగుడు పిల్లలు చూసుకో, వాళ్ళ ఇద్దరికీ కావాల్సినటువంటి సౌకర్యాలు చూసుకుంటా, పిల్లలు పుట్టారు కాబట్టి వాళ్ళకి కావాల్సిన చూసుకుంటా, అక్కడికి టకటకటగా దాన్ని ప్రమోట్ హై స్కూల్లో ఎలిమెంటరీ స్కూల్ అయిపోయింది, హై స్కూల్లో తోసేయాలి వాడిని అంతే. హై స్కూల్ అయిపోయి కాలేజీ తోసేయాలి. అట్లాగే ఓకే సరే మనం ఎంతవరకు చేయాలో అంతవరకు చేస్తాం. వచ్చేసాం మనం ఇష్టం ఉన్నా లేకపోతే దాటేసాం కదా, అవునా కదా. తగ్గించుకోవాలి. మనకి తెలిసి తగ్గించుకుంటే జ్ఞానం, తెలియకుండా దానికైతే వస్తే వచ్చే దుఃఖం అన్నమాట. సుఖం ఏంటంటే జనరల్గా నాకు తెలిసి నేను చేస్తే అది సుఖం అమ్మ. నాకు తెలియకుండా నాకు ఇష్టం నేను తెలుసుకునేలోగా నా మీద రుద్దబడింది అనుకో, అది దుఃఖం. నాకు నేను బయటపడకుండా బలవంతంగా అలా పెగిలిచ్చే పరిస్థితి వచ్చిందనుకో, అది దుఃఖం. వస్తుంది కదా పరిస్థితి, ఎప్పుడో ఏదో రోజు వస్తుంది కదా, రాకుండా ఉంటుందా? మీ అబ్బాయిని విపరీతంగా ఇష్టపడి ప్రేమిస్తా బాగా చూస్తా, వాడి భార్య రాగానే ఇలా ఉంటాడా? వాడి ప్రేమ అంతా షిఫ్ట్ అయిపోద్ది. సహజం అది. అప్పుడు నువ్వు వెనక్కి ఫ్లాష్ బ్యాక్ వెనక్కి వెళ్తూ ఉంటుంది. ఇక అక్కడ లాగలేక పీకాలు గట్టిగా దాన్ని ఇక, అవునా కదా. అది వాస్తవం, అది ఒప్పుకొని నాయన నాకేం చెప్పొద్దు, ఫ్రమ్ ఇవాళ నుంచి హై స్కూల్కి వెళ్ళిపోయావు నువ్వు, నేను ఎలిమెంటరీ స్కూల్ టీచర్ వరకే నాకు తెలుసు, నువ్వు హై స్కూల్ మాస్టర్ అంటే నీ వ్యవహారం నువ్వు చేసుకో. ఎప్పుడన్నా మళ్ళీ ఒకసారి స్కూల్ కూడా ఎలిమెంటరీ స్కూల్ చూడాలనిపిస్తుంది అప్పుడప్పుడు మనకి, హై స్కూల్లో ఉన్నప్పుడు స్కూల్ వెళ్ళాలి చూసొద్దామని. అలాగ వచ్చినప్పుడు వచ్చి ఏదో కాసేపు ఆ ఎలిమెంటరీ స్కూల్లో ఉన్నట్టుగా నా దగ్గర ఉండి వెళ్ళిపో. అంతేగాని అక్కడ ఇక్కడ 100% మార్క్స్, అక్కడ 100% మార్క్స్ రావు. ఇది జీవితం. నేను ఎవరంలోకి వచ్చే బాల్యంలోకి వెళ్ళలేను కదా, అది కేవలం గుర్తు అంతే. అదే వార్ధక్యంలోకి వచ్చాక ఎవరిలోకి వెళ్ళగలనా, అది కేవలం గుర్తు అంతే. లేదు అక్కడ మళ్ళీ అవ్వదు, అనవసరం. అది నది ఎప్పుడు వెనక్కి ప్రవహించదు, ముందుకే ప్రవహిస్తుంది. నీ పిల్లలు ఆడపిల్లలను ప్రేమిస్తాగా నిన్ను ప్రేమించరు, ముందుకెళ్తుంది నది. కృతజ్ఞత ఉంటుంది నీ మీద, నన్ను ఇప్పటివరకు కాపాడుకుంటూ వచ్చావు, నాకు ఈ పరిస్థితి తీసుకొచ్చావు కాబట్టి కృతజ్ఞత, దండం. భగవంతుడు పెడతాం కదా, భగవంతుడు చూసుకుంటున్నావు దండం అంటాం కదా మనం. అలాగా ఒక కృతజ్ఞత చూపించు అంతే. అంతేగాని వాళ్ళ పిల్లలు వాళ్ళ ఎక్కువ ప్రేమ ఉంటుంది కానీ నీ మీద ఎందుకు ఉంటుంది? ఉండదు. అది ఎక్స్పెక్ట్ చేయడం తప్పు. అదే బందీఖానా అంటే. నీ తాళాలు ఎవరికి ఇచ్చేసావు? వాళ్ళకి ఇచ్చావు. వాళ్ళకి ఇస్తే నిన్నేం చేయలేడు. తర్వాత ఏం చేస్తాడు వాడు? నేనేం చెప్పాను నేను చూడమని, నువ్వే ఓవర్గా చేసావు. నేనే వంట చేయమని చెప్పలా, నువ్వు నేనే చేస్తానురా నేనే పెడతానురా అన్నావు. నీకు ఇంట్లో బాగున్నప్పుడు చేయనట్టెట్టా అలవాటు చేసేసి, నువ్వు అలవాటు చేసేసి వాళ్ళు చేయనట్టెట్టాగా. వాళ్ళు పరిగెడుతున్నారు, వాళ్ళకి అవసరం ప్రజెంట్గా టైం ప్రకారం వెళ్ళడం అలవాటు. టైం ప్రకారం నువ్వు చేయగలవా? నీ మనసు నీకేమో నీ వయసు పర్మిట్ చేస్తుందా నీకు? ఎందుకంత బావరు? వాళ్ళ బాధ్యత వాళ్ళకి అప్పచెప్పేసేసి మాస్టారు అనాలి. అది పద్ధతి. అంటే మన తెలియకుండా బందీఖానా ఎలా అవుతుందో మీకు చెప్తున్నానమ్మా. ఎన్ని చెప్పవచ్చు సత్సంగం అనవసరం. ఊరినే అప్పచెప్పేసి ఎక్కాలి ఇప్పుడు 2 రెళ్ళు 4 3 రెళ్ళు 6 చెప్తే చాలామంది చెప్తారు ఈ భగవద్గీత. నాకు అది ఇష్టం ఉండదు. ఎక్కాలి అప్పచెప్పేసి వెళ్ళిపోయినట్టుగా, ఎక్కాలి అప్పచెప్పండి టకటకటగా అప్పచెప్పేశారా మీకు వచ్చేసి వెళ్ళిపోండి. అది కాదు సత్సంగం అంటే. ధర్మ సూక్ష్మాలు తెలిస్తే మీరు ఇంకొకళ్ళు చెప్పగలుగుతారని నా ఉద్దేశం. అది చాలామంది ఆగిపోయి ఉన్నారు జీవితంలో, ఒక్కొక్కళ్ళు ఒక్క స్టేజ్లో ఆగిపోయి ఉన్నారు, తెలియట్లా, ముందుకు వెళ్ళలేకపోతున్నారు. ఇలాంటి సంశయాలు ఎన్నో వాళ్ళల్లో ఉన్నాయి, ప్రతి వాళ్ళలోనూ ఉన్నాయి. దానికి పరమాత్మ ఇచ్చిన సొల్యూషన్ వాళ్ళు సరిగ్గా అర్థం కావటంలా. అర్థమైందమ్మా? ఒక వయసు వచ్చాక బంధం కేవలం పరమాత్మతోనే ఉండాలి. మిగతా దేంతో ఉన్నది బందీఖానా అయి కూర్చుంటుంది. ఆ బందీఖానాలో దుఃఖం తప్ప సుఖం అన్నది ఉండదు. ఎందుకంటే అది మీ చేతిలో ఇక ఉండదు, లేదు. ఇది గ్రహించాలి. నేచర్లో కాలం కానీ సృష్టి కానీ ముందుకెళ్తుంది కానీ వెనక్కి వెళ్ళదు. వెనక్కి వెళ్తుందా? కాలం వెనక్కి వెళ్తుందా? వెళ్ళదు. కాబట్టి ఆ కాలాన్ని ముందుకు వెళ్ళనివ్వండి, దానికి అడ్డుకట్ట చేయని ప్రయత్నం చేయొద్దు. అది చాలా ఇబ్బంది తెచ్చిపెడుతుంది మీకు. ఎట్లాంటి ఇబ్బందో చెప్పాడు. నెమ్మదిగా మీరు అసురు లక్షణాలు వచ్చేస్తాయి. కోడల మీద కోపం, కోడల మీద ఈర్ష్య, కోడల మీద అసూయ, ఇవన్నీ వస్తాయి నెమ్మదిగా. ఇక వచ్చేటప్పటికి ఇక మనం ఎలా అయిపోతాం?
ఈశ అసూయ అన్నీ చెప్పలేక అసూ లక్షణాలు వచ్చేస్తుంటాయి. ఎప్పుడు అసూ లక్షణాలు వస్తాయో భగవద్గీత 100 సార్లు చదివినా 100 సత్సంగాలు అటెండ్ అయినా దైవీ సంపద ఒకటి రావట్లేదు. నాకు దైవీ సంపద రాకుండా ముక్తి అన్నది రాదు. అసూరి సంపద నాకు తెలియకుండా లోపలికి వచ్చేస్తున్నాయి. లోపలికి వచ్చేసినాయి అంటే ఇక ఆత్మ మలినం అయిపోతుంది. గుణాలతో ప్రవర్తిస్తాయని చెప్పాడు కదా శ్రీకృష్ణ పరమాత్మ. గుణాలతో ప్రవర్తించి కర్మలు చేస్తావు. గుణాలతో కలిసి చేసే కర్మలు పాపాలు అవుతాయి. పాపం. శాంతి చాలా పెద్ద పదం. మీరు అక్కడే అది ఆలోచిస్తారేంటి? శాంతి చాలా పెద్ద పదం. శాంతి పక్కన పెట్టి శాంతి అసలు మీకు ఈ ఇంకో కోటి జన్మలోకి రాదు. ఈ జనం పక్కన పెట్టండి. ఆ స్థితిలో ఉంటే ఇంకో కోటి జన్మలో కూడా శాంతి రాదు. ఇంతుంది అంతా సృష్టిలోనే ఉందమ్మా, మనమే తీసుకోవట్లేదు. చక్కగా ఆయన చెప్తున్నాడు, నది ముందుకెళ్తే వెనక రాదా అని చెప్తున్నాడు. కాబట్టి నీ పిల్లలు నువ్వు ప్రేమించావు, నీ అమ్మాని అంత చూసావా? చూడవు. అది సృష్టిలో రహస్యం అంతే. వాళ్ళకి పుట్టిన వాటిని అవి బాగా చూసుకుంటాయి అంతే. ఆ తర్వాత వాళ్ళు చూసుకుంటారు. ఏదో కాబట్టి ముచ్చటగా చూడగానే బాధ్యత తీసుకోకూడదు. నెక్స్ట్ ద్వౌ భూత సర్గౌ లోకేస్మిన్ దైవాసుర ఏవ చ దైవో విస్తరసః ప్రోక్తః ఆసురం పార్థ మే శృణు. ఇప్పుడు ఏం చెప్తున్నాడంటే మనవాడికి ఇందా చెప్పా కదా, మనం తెలియకుండా ఒక్కోసారి ఆశ్రయ దాంట్లో పడిపోతున్నాం. ఆశ్రయంలో పడిపోయారన్న విషయం ఇంకా తెలియాలి కదా మనకు. అది కూడా కొంచెం విపులంగా తెలియాలి. తెలియడం కోసం ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాడు. నాయన మనుషులు 2 రకాలు ఉంటారు. దైవ లక్షణాలు ఉంటారు, ఆసురి లక్షణాలు ఉంటారు. వాళ్ళని గమనించి నువ్వు ఓహో వీళ్ళలో ఆసురి లక్షణం ఉంది అని నీకు తెలుసుకో. ఆ జ్ఞానం తెచ్చుకొని వీళ్ళలోని లక్షణాలు ఉందా పొరపాటున చెక్ చేసుకో. నీలో ఉంది అంటే నీలో కూడా ఆసురి లక్షణం ఉన్నట్టు భావించు, దాన్ని తీసేయి. ఈ పక్కన దైవీ లక్షణాలు ఉన్నాడు. వాళ్ళ లక్షణాలు గమనించి నాలో ఉన్నాయా చెక్ చేసుకో. ఉన్నాయండి అమ్మ పర్వాలేదు, దైవీ లక్షణాలు కొన్ని ఉన్నాయని అనుకో అని చెప్తున్నాడు. అంటే వాస్తవంగా ఏం చెప్తున్నాడు ఈ లెక్కన? మనిషిగా కూడా ఉండడు. మనిషి 2 రకాలుగా ఉంటాడు అనమాట. అయితే దైవీ లక్షణాలు ఉంటాయి వాడికి, లేదు అంటే ఆసురి లక్షణాలు ఉంటాయి. మనిషి అన్నవాడు మధ్యలో ఎక్కడ లేడు. అంతే కదా? ఎందుకనుకున్నాం? మానవ జన్మకి ఆ 3 చెప్పాం కదా, యజ్ఞ తపస్సు దానాలు 3 చేసినవాడు దైవ లక్షణాలకు వెళ్ళిపోతాడు, చేయనివాడు ఆసురి లక్షణాలకు వెళ్ళిపోతాడు. కోడల మధ్యలో ఎక్కడ లేదు కదా, ఇంకా అటో ఇటో అంతే. ఇప్పుడు చెప్తున్నాడు ఆసురి లక్షణాలు మళ్ళీ ఒకటోటి చెప్తున్నాడు, వినండి. నెక్స్ట్ ప్రవృత్తిం చ నివృత్తిం చ జనాన విదురాసురాః న శౌచం నాపి చాచరో న సత్యం తేషు విద్యతే. అది ప్రవృత్తిం చ నివృత్తిం చ అంటే కర్తవ్యం కానీ కర్తవ్యం ఏంటి, కర్తవ్యం కానిది ఏంటి అనే విషయం వాడికి ఏమి జ్ఞానం ఉండదు. ప్రవృత్తి ఉండదు, నివృత్తి ఉండదు. ప్రవృత్తి అంటే ఏంటి? కర్తవ్యపరంగా చేయడం, అంటే తన డ్యూటీ తన ధర్మం తను నిర్వర్తించడం. అలాగే నివృత్తి అంటే ఏంటి? ఆ పని చేయకుండా ఉండడం. అంటే అనవసరమైన పని, కర్తవ్యం కాని పని అది చేయకుండా ఉండడం. ఆ 2 తెలియవు. అట్లాగే నా శౌచం నా అపిచ ఆచారో, శౌచంలో ఉండదు వాడికి, ఆచార వ్యవహారాలు కూడా ఉండవు.
అంటే శుభ్రం అనేది ఉండదు, పరిశుభ్రత ఉండదు, బాహ్యాభ్యంతర శుచిత్వం ఉండదు, శ్రేష్టమైన ప్రవర్తన కూడా ఉండదు, సత్యభాషణం కానీ ఉండనే ఉండదు. దీన్ని బట్టి అసుర లక్షణాలు గమనించండి. నెక్స్ట్ అసత్యమప్రతిష్టంతే జగదాపురణీశ్వరం అపరస్పర సంభూతం కిమన్యత్ కామహైతుకం. ఈ జగత్తునకు ఆధారమైనది లేదనియు ఇది అసత్యమనియు భగవంతుడు అనేవాడు లేనే లేదనియు కామ ప్రేరితులైన స్త్రీ పురుషుల సంయోగ కారణంగా జీవుల సహజంగానే పుట్టుచున్నారనియు కావున సృష్టికి కామము తప్ప మరొక కారణమే లేదనియు అసుర లక్షణము గలవారు భావించారు. అసత్యం అప్రతిష్టం తే జగదాహురనీశ్వరం అపరస్పర సంభూతం కిమన్యత్ కామహైతుకం. అది వీళ్ళు ఏమంటారంటే మనిషి కూడా ఒక జంతువు లాంటి వాడే, ఏం స్పెషల్ ఏముందంటాడు. అంతే, జంతువు కదా మనం అంతే, ఇదొక జంతువు, వాడు అది జంతువే. పెద్ద ఇందులో మనం తెలుసుకోవాల్సిన దైవం అనేది ఎవడున్నాడు? అది అబద్ధం. భగవంతుడు లేడు, ఎవడు లేడు. పుట్టాం, ఎంజాయ్ చేయి, చచ్చిపో. కుక్క పుట్టింది, ఏదో దాని తింటుంది, పోతుంది. మనం అంతే, నీకు ఏది ఎంజాయ్ చేయాలో ఎంజాయ్ చేసేయి, అదో. మధ్యలో ఈ దేవుడు భగవంతుడు ఈ గోలంతా ఏంటి? అదంతా సత్యం కాదు, అవన్నీ యథార్థం కాదు అని అంటూ ఉంటాడనమాట. అంటే ఏంటనమాట, ఆల్మోస్ట్ వీడు ఒక జంతువులాగా ఆలోచిస్తూ ఉంటాడు. భగవంతుడి గురించి కొంచెం కూడా ఆలోచించడు. భగవంతుడిని అసలు నమ్మడు. భగవంతుడిని వాడు అసలు నమ్మడు. భగవంతుడు అనే మాట అంటేనే వాడి కోపం వచ్చేస్తుంది. అది నెక్స్ట్. విద్యావాదము చేయు భౌతికవాదులు ఆత్మను గురించి తలంపారు. ఆత్మ యొక్క అస్తిత్వమును విశ్వసింపరు. వారు మందబుద్ధులు, వారు అందరికీ అపకారం చేయుచున్నారు. ఈ సామ్రాజ్యంలో ప్రపంచ వినాశమునకే వినియోగపరచున్నారు. ఎస్. ఏతాం దృష్టిమవష్టభ్య నష్టాత్మానోల్పబుద్ధయః ప్రభవంత్యుగ్రకర్మాణః క్షయాయ జగతో హితాః. వీళ్ళేంటంటే ఆత్మ అనేది ఉన్న అనుకోరేక, ఆత్మ అనేది ఒకటి ఉందని, నేను శాశ్వతంగా ఉండేవాడినని. ఆత్మ శాశ్వతం కదా. ఈ శరీరం ఏదో ధరించాం కాబట్టి ఇలాంటి శరీరాలు ధరిస్తూనే ఆత్మ ధరిస్తూ ఉంటుందని, ప్రస్తుతానికి మానవ శరీరం ధరించిందని ఆ ఆత్మ, జీవాత్మ. తర్వాత మనం చేసే కర్మలను బట్టి మళ్ళీ ఏ శరీరం వస్తుందో దాని మనకి ఇవన్నీ మాట్లాడతాం. వాళ్ళు అసలు ఈ ఆత్మ అన్నదే లేదు. ఏదో స్త్రీ పురుష సంయోగం వల్ల పుట్టేస్తారు జనం. ఆడ ప్రాణం ఆడుతున్నంతసేపు ఆడతాడు, పోతాడు తర్వాత. అంతేగాని వేరే పెద్ద దీన్ని ఆలోచించేది ఏం లేదు అంటాడు. అట్లా అనుకున్న వాడి పని అలాగే కూర్చొని జంతువులా బతుకుతాడా? ఒక జంతువు ఇంకో జంతువుకి హాని చేస్తుందా? చేయదు. చెట్లు పుట్ల నరుకుతుందా? నరకదు. ఆకలి అయిపోతే వెళ్ళి ఊరినే దానికి కంగాలు చేసి వస్తుందా? చెయ్యదు. ఆకలి వేస్తే తింటుంది, నిద్ర వస్తే పడుకుంటుంది. నువ్వు అలా ఏడవచ్చుగా. వాడు ఏం చేస్తాడు? అందరికీ అపకారం చేస్తూ ఉంటాడు, రాజకీయం చేస్తూ ఉంటాడు, 10 మంది గురించి అనవసరమైన సంభాషణ చేస్తూ ఉంటాడు, గుంపులో తిరుగుతూ ఉంటాడు, ప్రతి వాళ్ళని బదనాం చేస్తూ ఉంటాడు. ఎప్పుడు గుంపుల్లోనే తిరుగుతుంటాడు, ఒక్కడిగా ఉండడానికి భయపడుతూ ఉంటాడు. క్రూరుడు. అయిపోతారు, ఆటోమేటిక్గా అయిపోతారు. ఎందుకని? వీళ్ళ జంతు ప్రవృత్తి పెరిగే కొద్దీ ఆసురి లక్షణాలు వచ్చేస్తాయి, రాక్షసత్వం వచ్చేస్తుంది. రాక్షసత్వం అర్థం ఏమిటి? ఎదుటివాడు దుఃఖపడితే వీడు ఆనందపడుతుంటాడు,
ఎదుటివాడు దుఃఖపడుతుంటే వీడు ఆనందపడుతూ ఉంటాడు. అటువంటి రాక్షసత్వం వచ్చేస్తుంది. వీడి వలన సమాజానికి నాశనానికి ఉపయోగపడతాడు వాడు. అలాగే వాడి శక్తి సామర్థ్యం దేనికి ఉపయోగిస్తాడయ్యా అంటే ప్రపంచ వినాశనానికే వాడతాడు. ఒకసారి ప్రముఖ స్వామి మహారాజుని ఇలా క్వశ్చన్ వేస్తారనమాట. ఈ సత్సంగాలని పెడతారండి మీరు ఎందుకు? అదేదో ముసలివాళ్ళకి వాళ్ళకి పడగలుగుతుందిగా మీరేం యువకులు కూడా పెడుతున్నారు, పిల్లలకు పెడుతున్నారు, అందరూ పెడుతున్నారు అంటే అప్పుడు చెప్తాడు ఆయన, నీకు మంచి సంస్కారాలు లేకపోతే రేపొద్దున సమాజంలో వాళ్ళు వెళ్ళారంటే రాసులుగా వెళ్తారు. వాళ్ళకి ఈ ఆత్మజ్ఞానం, ఈ సత్సంగ జ్ఞానం లేకపోతే వాడు బయటికి వెళ్ళిన తర్వాత అసురు లక్షణాలు వస్తాయి, దైవ లక్షణాలు రావు, వాడు సమాజానికి హాని చేస్తాడు అని చెప్పాడు. ఉదాహరణకి ఏంటి, ఇంజనీరింగ్ చదువుతాం, వాడు తర్వాత అవినీతి ఇంజనీర్గా మారుతాడు. డాక్టర్ చదువుతాడు వాడు, తర్వాత జనాలను చంపే యమదూతగా మారుతాడు. వాడు పోలీస్ అవుతాడు, వాడే పెద్ద దొంగగా ఉంటాడు. లాయర్ అవుతాడు, వాడు కోట్ వేసుకున్న దొంగలా ఉంటాడు. అమ్మా అదే చెప్తున్నానమ్మా, ఇట్లా 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 తయారవుతారు వాళ్ళంతా. ఈ రకంగా అసురు లక్షణాలతో వాడు కోట్లు వేసుకొని చదువు ముసుగేసుకొని వాళ్ళ సమాజంలోకి వెళ్ళి నానా కంగాళి చేసి సమాజాన్ని మొత్తానికి నాశనం చేస్తాడు. రాజకీయ నాయకుడు అవుతాడు, వాడు అదే పని చేస్తాడు. నాకేంటి అని దోపిడీ మొదలు పెడతాడు, కానీ 10 మందికి సేవాభావం అన్నది ఉండదు అని చెప్పాడు. అది చెడగొట్టడం అంటే ఎవరు చెడగొట్టరమ్మా? నేను చెప్పా కదా, ఇప్పుడు డంబం ఉన్నాడు పక్కన నిలబడతావు నువ్వు, వాడికి 10 దండాలు తిన్నా 2 దండాలు వస్తే నిలబడతావు. ఎందుకు ఎవరు నిలబడిన దగ్గర నిన్ను? వాడు అసుడని తెలుసు కదా నీకు. తెలిసినప్పుడు ఏదో వాడి గౌరవం ఇవ్వాలి కాబట్టి నమస్కారం సార్ అని ప్లాస్టిక్ నవ్వేసేసి అక్కడి నుంచి వెళ్ళిపోవాలి. మనకు లోపల ఉంటుందని వాడు కొంచెం ఏంటి, వీడి పక్కన పెడితే వీడిని కూడా మీరండి ఎప్పుడు ఆయన పక్కన పెడతారు కదా మీరు అంటాడు. అవునండి ఆయనకి నాకు బాగా దోస్తు అంటాడు వీడు. ఇదో రకమైన తృప్తి వీడికి. అంటే వీడి లోపల ఉంది, అది అవ్వలేక కనీసం ఇదన్నా వాడి పక్కన కూర్చుంటే కాలక్షేపం, ఏదో రెండు చప్పట్లు వస్తాయి, 2 సంవత్సరాలు వస్తాయి. మీరన్నారు చూసారా, ఆడి మార్చడు. ఈ లోపల ఉన్నది లోపల లేకుండా ఎవరిని మార్చలేరమ్మా. బీజం లేకుండా ఏది మొలకెత్తదు, అది సృష్టి రహస్యం. బీజమే లేకుండా ఉంటే పర్లేదు, కానీ బీజం ఉంటే అది ఎప్పుడోసారి మొలకెత్తి తీరుతుంది. అది శ్రీకృష్ణ పరమాత్మ ఆల్రెడీ చెప్పున్నాడు మనకి. చెప్పాం కదా మొదటి 2వ అధ్యాయంలో, అది కనబడదు, వర్షం పడ్డప్పుడు ఒకసారి గడ్డంతా వచ్చేస్తుంది. ఎక్కడి నుంచి వచ్చింది? బీజాలు ఉన్నాయి లోపల. అది మిథ్యాచారి అని చెప్పలా. మిథ్యాచారి అంటే ఏంటి? సమయం అనుకూలంగా లేనప్పుడు ధర్మాత్మలా మాట్లాడతాడు వీడు, సమయం అనుకూలంగా వచ్చినప్పుడు వీడిలో ఉన్నట్టు గడ్డంతా బయటకు వచ్చేస్తుంది. అవునా కాదా? అది అలా ఉంటారమ్మా. మీరు చెప్పింది వాస్తవం. అలా ఉండకుండా ఉండడానికి ఇవన్నీ జ్ఞానం అన్నది ముఖ్యం. అది ఇప్పుడు చూడండి, చదువుకున్న వాళ్ళు ఎక్కువయ్యారు, అవినీతి కూడా అంతే పెరిగింది. అవునా? ఒకప్పుడు చదువు తక్కువ ఉన్నప్పుడు చాలా ధర్మం ఉండేది. ఎరా అబద్ధాలు చెప్పకూడదురా, దొంగతనం చేయకూడదురా, ఇంకోటి సొమ్ము తీసుకోకూడదురా. పల్లెటూళ్ళు చదువు లేనట్టు కూడా చెప్పేవాడు ఆ మాట. ఇప్పుడు సిటీలో ఎవడు చెప్పట్లే ఆ మాట. చదువుకో దోచుకో, చదువు సంపాదించు, చదువుకి సంపాదనకు లింక్ ఏంటో నాకు ఇప్పటికీ అర్థం కాదు. గద పని చేయండి ఎవడు సంపాదించలేడు నాకు తెలిసి. అడ్డదారి దొక్కందే ఎవరు సంపాదించలేరమ్మా. న్యాయపరంగా సంపాదించడం ఒకటి చూపించండి నాకు. ఆ కాళ్ళు కడిగి నేను నెత్తి మీద వేసుకుంటా. ఆడి పక్కన ఎవడమన్నాడు? మళ్ళీ మీరు మొదటికి వచ్చారు. వెళ్ళకూడదు. ఇప్పుడు కుక్కలు గుంపు వస్తే వెళ్తాం మనం, ఒక్కొక్క ధైర్యంగా వెళ్తాం. అది గుంపు ఎలా ప్రవర్తిస్తాం మనకు తెలుసా? గుంపు ఒకసారి ఇంకో రకంగా బిహేవ్ చేస్తుంది. ఎందుకంటే దాన్ని ఏమంటారంటే ఇంగ్లీష్లో క్రౌడ్ మెంటాలిటీ, మాబ్ మెంటాలిటీ అంటారు. ఇప్పుడు నా 10 మంది ఉంటే ఒక రాయిస్తాడు, ధైర్యం చేస్తాడు చేయడా? ఎందుకని? అటు గుంపులో ఉన్నాళ్లే ఎవడో తెలుస్తులే. అందుకని సాధ్యమైనంత వరకు దాన్నే కుసంగం అంటారు. కుసంగంలో కూర్చోకూడదు. కుసంగంలో కూర్చుంటే ఆ వాసన మీకు అంటుకుంటుంది, మీరు ఒకసారి అలా అయిపోతారు. వాళ్ళని ప్రోత్సహిస్తారు, మీరు చేయకపోయిన వాళ్ళని ప్రోత్సహిస్తారు. సత్సంగంలో కూర్చో, నిన్ను ప్రోత్సహిస్తారు, నీకు దైవీ సంపద వచ్చే అవకాశం ఉంది. చాలా కష్టమమ్మా, అవాయిడ్ చేయాలి. అలాగని వాళ్ళని హేట్ చేయకూడదు. అంటే వాళ్ళని ఏమనాలి దాన్ని
హేట్ అంటే ఏమంటారమ్మా? హేళన కాదు, హేళన కాదు, అగౌరవపరచకూడదు, అగౌరవపరచకూడదు. వాళ్ళకి ఇవ్వాల్సిన గౌరవం వాళ్ళకి ఇస్తూ ఎంతవరకు ఇవ్వాలో అంతవరకు, అంతే. అక్కడి నుంచి పరారు, నీకు మళ్ళీ అక్కడ ఉండకూడదు. అక్కడ ఉన్నామా మీరన్న జరుగుతుంది, జరిగి తీరుతుంది, అంతే. నెక్స్ట్ కామమాశ్రిత్య దుష్పూరం దంభమానమదాన్వితాః మోహాద్ గృహీత్వా సద్గుణాః ప్రవర్తంతే శుచివ్రతాః. దంభము, దురభిమానము, మదములతో కూడిన ఈ అసుర లక్షణములు గలవారు యుక్తాయుక్తం బ్రహ్మర్చి తమ వాంఛలను ఏదో విధంగా తీర్చుకోవటం సిద్ధపడతారు. అజ్ఞాన కారణంగా మిథ్యా సిద్ధాంతములను ఆశ్రయించి శాస్త్ర విరుద్ధముగా భ్రష్టాచారులై ప్రవర్తించరు. కామమాశ్రిత్య దుష్పూరం దంభమానమదాన్వితాః మోహాద్ గృహీత్వా సద్గ్రాహాన్ ప్రవర్తంతే శుచివ్రతాః. ఈ అసూరు లక్షణాలు ఉన్నవాళ్ళు అంటే దంభం, దురభిమానం, మదం అన్నీ ఉంటాయి. మదం అంటే దమ్మము లేని వాళ్ళు మదం అన్నమాట. ఆ మదం రకరకాలుగా ఉంటుంది. డబ్బు మదం, పదవి మదం, లేదు అంటే వాడు చాలా గొప్పవాడనే గొప్ప కులంలో పుట్టాను, గొప్ప వంశంలో పుట్టాను ఒక మదం, ఫలానా ఊళ్ళో పుట్టానని ఒక మదం. మదానికి లిమిట్ లేదు, లిస్ట్ లేదు, చాలా లిస్టులు ఉంటాయి. అలాంటి మదం ఉండి వాడు ఏం చేస్తాడు, అసలు లక్షణాలు గల వాళ్ళు అయుక్తాలు మర్చిపోయి తమ వాంఛలను ఏదో విధంగా తీర్చుకోవడానికి సిద్ధపడతారు. వీళ్ళు వాళ్ళకి అనుకూలమైన సిద్ధాంతాలని ఫాలో అవుతారు. వాళ్ళకి అనుకూలంగా ఉన్నటువంటి అంటే వాళ్ళ ఆచరణకు ఉపయోగపడేటువంటి సాంప్రదాయాలని, ధర్మాలని ఫాలో అవుతారు. ఇప్పుడు చూడండి, చాలామంది పిల్లలంతా కూడా కొన్ని ధర్మాలను ఫాలో అవుతున్నారు. కొంతమంది గురువులను ఆశ్రయిస్తున్నారు. వాళ్ళు లివ్ ఇన్ ద మూమెంట్, ఇప్పుడు బతకండి చాలా, మీరు కావాల్సిన ఏదైనా చేయండి, నీకు నువ్వే గొప్పవాడివి, నీ మనసు అనుకున్నది ఏదైనా చేయగలదని వాళ్ళకి చెప్తున్నారు. వాళ్ళు అసలు లక్షణాలు పెంచుతున్నారు వాళ్ళంతా కూడా. భగవంతుడు అన్నవాడు లేడు, నీలోనే ఉన్నాడు, నువ్వే గొప్పవాడు అంటున్నారు వాళ్ళు. నువ్వేమన్నా చేయొచ్చు అంటున్నారు. కుర్రవాళ్ళందరికీ వాళ్ళ నేను పేరు చెప్పను, కొన్ని సంప్రదాయాలు ఇప్పుడు ఏదైతే బయట నడుస్తున్నాయో కుర్రవాళ్ళు బాగా దేనికైతే అట్రాక్ట్ అవుతున్నారో పిల్లలు, వాళ్ళకి అనుకూలంగా వాళ్ళు చెప్తారు అన్నమాట. ఇది మిథ్యా సిద్ధాంతాలు, ఇవన్నీ కూడా మిథ్యా సిద్ధాంతాలు. అందరూ ఎదుటివాడికి అనుకూలంగా మాట్లాడటం, ఎదుటివాడికి అనుకూలంగా మాట్లాడి యథార్థం చెప్పకుండా దాన్ని వాళ్ళ ఏదో రకంగా మభ్యపెట్టడం అన్నమాట. అట్లా ప్రవర్తిస్తారు. శాస్త్ర విరుద్ధంగా చేస్తూ భ్రష్టాచారులే ప్రవర్తిస్తారు. నిన్న మీరు చూసి ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఉన్నారు, ఇక్కడ ఉన్నారో అలా తెలియదు. నిన్న మోహన్ భాగవత్ ఎంత బాధపడ్డాడు, ఆ విషయం నాకు ఫస్ట్ నుంచి తెలుసు. చాలా చాలా బాధపడ్డాడు. నాగపూర్లో జరిగింది కదా ఆర్ఎస్ఎస్ మీటింగ్, మోడీ మీద ఇండైరెక్ట్గా కామెంట్ చేశాడు. అసత్యాలు ప్రచారం చేశారు. పదవి కోసం ఎవరెవరితో లింకులు పెట్టుకోకూడదో వాళ్ళతో పెట్టుకున్నారు. ఇదే కారణం. వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళలో ఉన్నటువంటి ఎలాగోలాగా పదవిని పొందాలంటే ఏదైనా చేయాలి, అంతే. ఆ రకంగా అమ్మా అది సరిపోతుంది. నిన్న ఆయన స్పీచ్ ఉంటే నాకే కళ్ళం నీళ్ళు తిరిగాయి. వాళ్ళు చాలా స్ట్రిక్ట్, కరెక్ట్గా ఉంటారు కదా వాళ్ళు. చాలా మోహన్ భాగవత్ అంటే మాటలు కాదు ఆయన ఇంకా ఆగలేక అనేసాడు. నేను అసత్యాన్ని ఆశ్రయిస్తున్నారు చిన్న దీనికోసం. అయితే అపోజిషన్లో కూర్చుంటాం ఒకసారి, నష్టం ఏంటి? అపోజిషన్ అంటే వాళ్ళు ఏమన్నా మన దేశం వాళ్ళు కాదా అన్నాడు. మనమే పెట్టుకున్నాం, ఒక వ్యవస్థ పెట్టుకున్నాము. కొంతమంది ఒకసారి వాళ్ళు అటు ఉంటారు. ఇద్దరు దేశం కోసం కష్టపడతారు కదా, ఇదే యుద్ధం కాదు కదా కొట్టు చావడానికి. ఎంత చక్కగా చెప్పాడంటే ఇదే కారణం. ఇదే ఎక్కడో చోట వాళ్ళు ఏం చేస్తారంటే ఆ వాంఛ తీర్చుకోవడం కోసం అడ్డదారికి వెళ్ళిపోతారు. ఇక్కడ ఆపేద్దామమ్మా, రేపు చెప్పు, రేపు అయిపోతుంది.